కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే తొలి విడతగా ₹1,00,000 వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రస్తుతం రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న అసెంబ్లీ ఆవరణలో 1,50,000 లోపు ఉన్న వాటిని రెండో విడతలో భాగంగా మాఫీ చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా ఇదే విషయాన్ని జైపాల్ రెడ్డి వర్ధంతి సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. 3 విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే జూలై 18వ తేదీని మొదటి పూర్తి కాగా జూలై 31 లోపు రెండో విడత కింద 1,50,000 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఈ సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అయితే 1,50,000 లోపు రుణమాఫీ ఉన్న రైతులు 6 లక్షల మంది ఉన్నారు. దీనికోసం ప్రభుత్వానికి 7,000 కోట్లు అవసరం ఉంటుంది. లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాని కంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు